బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భాష తీరు బాగాలేదన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. అధికారం పోయిందన్న అక్కసుతో మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబానికి సిగ్గు శరం లేకుండా పోయాయని ఆయన విమర్శించారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని రామచంద్ర నాయక్ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో తెలంగాణ పరువు కవిత తీసినందుకు మీరు సిగ్గుపడాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేసినందుకు మీరే సిగ్గుపడాలని కేటీఆర్ను ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోషం ఉందా అని మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రోషం ఉంటే బకెట్ నీళ్ళలో మునిగి చావాలని చెప్పేసి మరి అక్కర రాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా. మీ చెల్లెలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి జైలు పాలైంది. మీ కుటుంబం కాళేశ్వరం